యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పరిచయం చేసినప్పుడు తండ్రిని ఎరుగు ఉన్నాడు. నేను తండ్రిని ఎలాగ ఎరుగుతునో నా తండ్రి కూడా నన్ను ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను గొర్రెలని ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. కాపరి లేకపోయినా మన తండ్రిని మనము ఆయన ఎరిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ ఎరిగి ఉన్న గొర్రెల మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు, ఆయన మహిమ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఎరిగిన గొర్రెలకు ఏ లోటుపాట్లు లేకుండా రాకుండా, కీడు వచ్చినా, శ్రమ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కష్టంలోను, నష్టములోను, శ్రమలోను, బాధల్లోను, వ్యాధి బాధల్లోను, చీకటి క్రియలను శోధించిన, ప్రతికూల పరిస్థితులు ఎదురైన, అవమానాలు, నిందలు ఎదురైన వాటన్నిటిలో నుంచి నన్ను కాపాడుతూ వెలుపలికి నడిపిస్తూనే ఉన్నాడు ప్రభు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రేమించిన పాడు, మౌత్ తీసుకొని పాడు. విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు అంతము వరకు కాపాడు దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకి ప్రభు ఎలాంటి కాపరిగా ఉన్నాడమ్మా? మంచి కాపరి. మన కాపరి మంచి కాపరి, గొప్ప కాపరి, మన హృదయాన్ని పరిపాలించే హృదయ కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి. ఆ గొప్ప కాపరి నీడలో మనము ఉన్నాం. ఆ గొప్ప కాపరి కౌగిల్లో ఉన్నాం. ఆ గొప్ప కాపరి అస్తముల కింద వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కాపాడుతూ నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీతగాడు ఏం చేస్తున్నాడండి? తోడేలు వచ్చినప్పుడు జారిపోతున్నాడండి. తోడేలు అనగా ఏ క్రియలు వస్తున్నాయి? శరీర క్రియలు, తోడేలు స్వభావము, అపవాది క్రియలు. సంఘ బిడ్డల్లో మనలోని ఏ క్రియలు వస్తున్నాయి? అప్పుడప్పుడు మనలో ఏ క్రియలు వస్తున్నాయి? చీకటి క్రియలు, శరీర క్రియలు. ఆ శరీర క్రియల్ని జయించాలి. కాబట్టి వారం వారం హెచ్చరిస్తూ మిమ్మల్ని సరిచేస్తూ ముందుకు నడిపించాలి. కాపరితనం ఏంటి సంఘంలో? ఒక్కొక్క బిడ్డ ప్రవర్తనను బట్టి వాక్యం ద్వారా హెచ్చరించాలి, ప్రార్థన చేయాలి. గొర్రెలు హెచ్చరించాలి వాక్యం ద్వారా. గొర్రెల్ని ఏం చేయాలి? కాపరి ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. నీలో ఏ క్రియలు వచ్చి ఉన్నాయి, ఆ క్రియల్ని బయటికి తీయాలి. ఆత్మక్రియలు, యేసయ్య సుగుణాలు మనలోకి రావాలి. మంచి కాపరి లక్షణం ఏంటంటే గొర్రెలకి మంచి మేతను పెట్టాలి. గొర్రెలు ఏ దారి నడుస్తున్నాయో, ఏ మార్గంలోకి నడుస్తున్నాయో, వారు నడిచే మార్గం సరి లేకపోతే వాక్యము ద్వారా సరిచేసి మంచి యేసు మార్గంలో నిలబెట్టాలి. మంచి మార్గంలో నిలబెట్టి వారిని నడిపించాలి. అది కాపరి పని. ఈ నడిపించేటప్పుడు, గొర్రెల్ని వెలుపలికి నడిపించేటప్పుడు గొర్రెలకి ఏమేస్తుంది? అప్పుడప్పుడు బాధ వేస్తుంది, కష్టం వేస్తుంది. ఆ కష్టం వేసినప్పుడు ఏం చేయాలి? లోబడాలండి. కాపరి స్వరానికి ఏం చేయాలి? లోబడాలి. అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు ఎవరి స్వరాన్ని వింటున్నావు తల్లి? కాపరి స్వరం. గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి? కాపరి స్వరం. ఇప్పుడు రైతులు ఉన్నారు,
గొర్రెలు మేపేరు కాపర్లు ఉన్నారండి. ఆ కాపరి స్వరం గొర్రె వినదా? ఆ కాపరి ఎట్టు నడిస్తే అలా నడుస్తూ ఉంటుంది. రియల్గా జరిగిన ఒక సిచ్యువేషను ఏంటి, భూమి జరిగిన సంఘటనలు ఇటీవల ఒక 10-15 సంవత్సరాల క్రితం గొర్రెలు కాచే కాపర్లు మందం దోలుకపోతారు కదండి. మందగా మన చర్చి ముందు కూడా ఒక మంద వెళ్తూ ఉంటుంది, గొర్రెలు తోలుకుంటూ పోతారు. గొర్రెలు తోలుకొని పోయేటప్పుడు వాటిని తోలుకుపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పొలాల్లో తోలి మేత మేయించుకొని సాయంత్రం పూట తిరిగి ఇళ్ళకి తీసుకొస్తారు కదండి. ఆ గొర్రెల దడ్డుకి తీసుకొచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ మార్గం బాగుంది, ఏం లేదు. వచ్చేటప్పుడు ఆ మొల్ల కంచో గెడ్డు ఏదో వేసి ఉంది అడ్డుగా, గొర్రెలు దాటాలి కదా. ఈ సమయం ఆ మార్గంలోకి వచ్చేటప్పుడు ఆ మార్గంలో అడ్డుగా అక్కడ మంట మండుచా ఉంది. అడ్డుగా ఆ దారికి అడ్డంగా ఒక కంచె ఉంది, ఆ కంచె మండుతూ ఉంది. ఇప్పుడు ఈ గొర్రెలు ఎట్ట దాటాలా? ఆ మంట మండుతూ ఉంది. ఈ గొర్రెలు ఎట్ట దాటాలా? ఆ మంటను చూసి భయపడుతున్నాయి, దాటలేకపోతే ఎట్ట చేయాలా? కాపరి ఉన్నాడు అక్కడ, ఆ గొర్రెలు దొలికిపోయి కాపరి. ఆ కాపరి ధైర్యం చేసి ముందుకు కర్రబట్టుకొని గొర్రె పిల్లన భుజానికి ఎత్తుకొని పరిగిస్తూ ఆ మంటను దాటి ఆతులకి వెళ్ళాడు. పరిగిస్తూ ఆ అమ్మిడికి వచ్చి పరిగిస్తూ ఆ కంచె ఉంది కానీ మండుతుంది కదండి, దాన్ని దాటాడు, దాటి ఆతులకి వెళ్ళాడు. అది చూసాయి ఎవరు చూశారండి? ఈ గొర్రెలు చూశాయి. మన కాపరి ఈ కంచెను దాటాయి, ఆ మంటను దాటి మనం కూడా దాటుదామండి. ఒకరికొకటి లైన్ కట్టి క్యూ కట్టి ఒకదానికి ఒకటి జంపు చేసాయి. చూడండి, ఒక్కదానికి కూడా ఒక దెబ్బ తగల్లా, మంట తగల్లా, కాలిపోలా. అన్నీ ఈ ఒక 100 గొర్రెలు మొత్తం దాటేసాయి. 100 ఉన్నాయో 70, 50 అన్నీ. ఒక గొర్రె దాటితే కాపరి దాటాడని ఆ కాపరి స్వరానికి లోబడి ఆయన వాటిని హెచ్చరిస్తూ భయపడొద్దు అని ఏదో సంజ్ఞ చేస్తూ కర్ర తట్టుకొని పిల్లని భుజాన్ని ఎత్తుకొని దాటాడు ఆ నిప్పుల్లో నుంచి. ఈ ఆట చూసి ఎలా దాటాడో అదేవిధంగా గొర్రెలు, నోరు లేని గొర్రెలు అదేవిధంగా ఆ మంటను దాటి తప్పించుకున్నాయి. ఆ మంటలో పడి ఉంటే కాలిపోయాను. చూడండి ఎలా చాకచక్యంగా కాపరి దాటాడో అదే రీతిగా ఒక్కొక్కటిగా గుంపుగా వచ్చి దాటలా. కొన్నేమో ఆతృత మేకలు తోడేలు ఏమో చేస్తే గుంపుగా పడిపోతాయి. గొర్రెలు ఒకదానికొకటి లైన్గా కట్టి దాటేసాయి. ఆ శోధన నుంచి తప్పించబడ్డాయి. అలాగే ప్రభు మనకి నేర్పిస్తున్నాడు పాఠం. మనకు శోధన వచ్చినప్పుడు ప్రతి వెలుపలికి నడిపించినప్పుడల్లా ఈ గొర్రెలు ఏ క్రమానికి లోబడాలి? సంఘ క్రమానికి. ఏ స్వరానికి లోబడాలండి? కాపరి స్వరానికి. ఆడ భూమి మీద సంచరిస్తున్న గొర్రెలే ఆ గొర్రెలు మేపే కాపరికి లోబడ్డాయి. మనల్ని మేపు కాపరి ఎవరండి? యేసయ్య. ఆయనకు లోబడాలా వద్దా? మన కొరకు ప్రభువు ఈ గొర్రెల కొరకు మన కొరకు కలవరిలో ఏం పెట్టాడు? ప్రభు ప్రాణం పెట్టాడు. ప్రభు ఇష్టంగా పెట్టాడా? అక్కడ చివరి మాటలు ఏముంది రాసిపెట్టి చదవండి బిడ్డలారా. 18వ వచనంలో నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొంది తిని. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏం పొందుకున్నాడంట? ఆజ్ఞ. ఎలా పొందుకున్నాడు? ప్రభువు ప్రార్థన చేసి తండ్రి దగ్గర వరం పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు, ఆజ్ఞ. ఏ వరాన్ని పొందుకున్నాడు? ఈ భూమి మీద నీ గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను, నాకు అధికారం ఇవ్వు, నా పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేశాడు. కలవరి శిలువలో ప్రార్థన చేయలేదా? ఆ కలవరి శిలువ శ్రమలో పడేటప్పుడు ప్రార్థన చేయలేదా? గెచ్చమనే తోటకి వెళ్ళి పదే ప్రార్థన చేయలేదా? ప్రభువు ప్రార్థన చేసి ఆజ్ఞం పొందుకున్నాడు, వరం పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. 40 దినాలు ఈ గ్లోరియస్ సంఘములో విశ్వాసులు గొర్రెలు ప్రార్థన చేసి దేవుడి దగ్గర నువ్వు కృపను పొందుకోవటం లేదా? ఆజ్ఞ పొందుకోవడం లేదా? వరం పొందుకోవటం లేదా? ఆ వరం ద్వారా నువ్వు ఉపయోగించబడటం లేదా? బిడ్డలారా,
దేవుడు ప్రార్థన చేసి ఏ ఆజ్ఞం పొందుకున్నాడు? గొర్రెలకు ప్రాణం పెడతాడు, ఆ పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకుని అధికారం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ స్వరాన్ని వినాలి మనము? దేవుని స్వరం. హల్లెలూయా. కాపరి స్వరంలోంచి దేవుని వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని నువ్వు విన్నావా, విడిచిపెట్టావా? చెప్పబడిన ఈ యొక్క మాటని, యొక్క ఉపదేశాన్ని విని వదిలేస్తున్నావా? నీ హృదయంలో పెట్టుకొని ఎవండి వాక్య ప్రకారం నడుస్తున్నారా? జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినమంతో హెచ్చరించాడు ఈ యొక్క మాటని. గొర్రెలకు నువ్వు మంచి కాపరిగా ఉండు. దేవుడు నాతో ఏం మాట్లాడండి ఈ దినము? గొర్రెలకు నువ్వు మంచి కాపరిగా సంఘంలో ఉండు. హల్లెలూయా. ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టమంటున్నాడు. ఈ సంఘానికి ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా నిలబడమంటున్నాడు. నిలబడి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఒకటే బాధ, ఆత్మలు నాయనా అడిగినప్పుడు ప్రభువే నేను నడిపిస్తాను. హల్లెలూయా. ఆత్మలు ప్రభువా అడిగినప్పుడు ప్రభువే నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నడిపించేవారు ఎవరండి? యేసయ్య. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడు నడిపిస్తానని మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము ద్వారా ప్రభు మన హృదయాలను తెరిచి సంఘ పరిచర్యలో వాడబడే కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఈ యొక్క స్వరం విన్న బిడ్డలు ఎలా పరిచర్య చేయాలో అదే దేవుడు మీకు వాక్యం ద్వారా నేర్పించునుగాక. ఈ స్వరం విన్న బిడ్డలు నీవు సంఘ క్రమానికి లోబడి, సంఘ సహవాసానికి లోబడి నువ్వు ప్రార్థన చేయగలిగే బిడ్డవైతే సంఘ క్రమానికి కట్టుబడి ఉంటావు. నువ్వు లోబడకపోతే ఏం చేయలేం. దేవుడే చూసుకును గాక. ఆమేన్. ఇంకొక మాట కూడా దేవుడు ప్రభు చూపిస్తున్నాడు. 122వ కీర్తన చదివించి ముగిస్తాను. మనం ఎలా ప్రార్థన చేయాలో 122వ కీర్తన 3వ వచనం కాంచి చదువుదాం బిడ్డలారా. 122వ కీర్తన. బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములో దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమమునుగాక. ఆమేన్. చూడండి, ప్రభు దర్శనంలో చూపించాడు. ఇక్కడ నేను వాక్యం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ 2వ కీర్తనలో కూడా నిలబెట్టాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఏవండి, ఈ మాటకి ఉపమాన రీతిగా యెరూషలేము అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? యెరూషలేము క్షేమం కొరకు. యెరూషలేము అంటే ఏమండి? సంఘము. సంఘ క్షేమం కొరకు ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తారో, సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? వర్ధిల్లింపజేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు సంఘ క్షేమం ఎరుక సంఘాన్ని ప్రేమించకుండా ఉంటే వర్ధిల్లుతామా? ఏ ఊరు కూడా, మేము కూడా వర్ధిల్లం. విశ్వాస పరిచారకులు వర్ధిల్లరు, సేవకులు వర్ధిల్లరు. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయని బిడ్డలు, ఏ బిడ్డలు కూడా వర్ధిల్లరు. సంఘ క్షేమం కొరకు నువ్వు కట్టుబడి ప్రార్థన చేస్తే, ప్రయాసపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అంతకంతకు నిలబెట్టుకొని ఆయన పరిచయంలో ఘనమైన సేవకు వాడుకుంటాడు. హల్లెలూయా. యెరూషలేము నిన్ను ప్రేమించే వర్ధిల్లుదు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. ఆమేన్. ప్రాకారం అంటే ఏంటి? ప్రాకారం అంటే అర్థం ఏంటి? మన కుటుంబాలు, మన సమస్యలు, హృదయం అనే ప్రాకారం నెమ్మది. ఈ హృదయం అనే ప్రాకారంలో ఏముండాలి? నెమ్మది. నెమ్మది లేక
సంఘంలో బిడ్డలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉంటున్నారు? నెమ్మది. ఈ ప్రాకారం అనగా హృదయం అనే ప్రాకారంలో ఏముండాలి? నెమ్మది. సంఘంలో ఏముండాలి? నెమ్మది, సమాధానం. ముందు మన హృదయంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. నువ్వు సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు. సంఘాన్ని ప్రేమించకపోతే కుటుంబంలో ఏముండదు? సమాధానం. నీ హృదయంలో సమాధానం ఉండదు. కాబట్టి చూడండి, నీ నగరంలో క్షేమం ఉండును గాక, నీ సహోదరుల నిమిత్తమును నీ సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. ఆమేన్, హల్లెలూయా. అంటే మన సహోదరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. సంఘములో ఒకరికొకరు ఏం చేయాలమ్మా? ప్రార్థన. ఒక గొర్రె నశించిపోతుంటే మరొక గొర్రె ఏం చేయాలి? నశించిపోతున్న గొర్రె ప్రార్థన చేయాలి. ఇది సంఘ బాధ్యత, సంఘ క్రమము. సహోదరుల నిమిత్తము నువ్వు ప్రార్థన చేయాలి. నీ సహవాసుల నిమిత్తము క్షేమము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, పరిచారకులకు ప్రార్థన చేయాలి, సేవకులు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, పరిచారకులకు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ప్రార్థన ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. ఏం చేయాలి? అమ్మ నీ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు నా కొరకు ఏం చేయాలి? ప్రార్థన ఇచ్చుకోవాలి, ప్రార్థన పుచ్చుకోవాలి. ఆ రీతిగా సంఘము నడిపించబడితేనే ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆ రీతిగానే మన గుణాలు ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటు కాకుండా సంఘముతో విభేదాలు, మామూలు శరీర సమస్యలు ఏనే ఉంటాయి, అవి పక్కన పెట్టాలి. సంఘ పరిస్థితులకు వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొదట నీ శత్రువు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మన శత్రువులు ఏం చేయాలి? ప్రేమించాలి. వారిని ప్రేమించకపోతే మన పాపాలు తుడిచిపెట్టబడతాయా? యేసయ్యే శత్రువులు ప్రేమించాడు. మనం ఎంతండి? యేసయ్య ఎవరిని ప్రేమించాడండి? శత్రువులు. ఇప్పుడు ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొట్టే వారిని ఏం చేశాడు? ప్రేమించాడు. ముళ్ళు గుచ్చిన వారిని ప్రేమించాడండి. సిలువ వేసి మోపిస్తున్న వారిని ఏం చేశాడండి? అసలు తీర్పు విధించిన వారిని ఏం చేశాడండి? క్షమించాడు ప్రభు. సిలువ మాని మీద 3 రేకుల మధ్యలో వేలాడుతూ అక్కడ చేరి 7 వాగ్దానాలు పలుకుతూ దొంగలు ఏం చేశాడండి? ప్రభు క్షమించాడు. ప్రతి ఒక్కరిని క్షమించాడు. ఆయన వస్త్రము చీట్లు వేసుకుని ఉండే వారిని ఏం చేశారండి? క్షమించారండి. క్షమించే గుణం మనలో ఉండాలి. పశ్చాత్తాప హృదయం. సంఘములో ఎలాంటి బిడ్డలుగా మనం జీవించాలి? సంఘ పరిచయం ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి. ఇక్కడ మాట ఏంటో తెలుసా? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అనగా మనలో ఎవరి ప్రేమ ఉండాలి? తల్లి, దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో ఉండి ఏ స్వరాన్ని నువ్వు వింటావు? దేవుని స్వరాన్ని. దేవుని ప్రేమ లేక సంఘాన్ని ప్రేమించక, సంఘ బిడ్డలు ప్రేమించక, నీ సహోదరులు ప్రేమించక, నీ సహవాసులు ప్రేమించక, నీ తోటి పరిచారకులను ప్రేమించక, నీ దైవ సేవకులు ప్రేమించక, ఏమండి ఈ సహవాసం లేకుండా ఉంటే దేనికి అప్పగించబడతావు? ఒక్కసారి ఆలోచన చేయండి. నా గొర్రెలు నా స్వరం వింటాయని ఎందుకు వాక్యంలో రాయించాడు ప్రభు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా సొంత గొర్రెలు నా స్వరం వింటాయి. ప్రభుకి ఏ గొర్రెలు? మనము సొంత గొర్రెలు. ఈ సంఘానికి ఏ గొర్రెలు అండి? మనము సొంత గొర్రెలమే. ఈ సొంత గొర్రెల మీద ఏ బాధ్యత పెట్టాడు దేవుడు? సంఘ బాధ్యత, సంఘ పరిచర్య బాధ్యత, బరువు బాధ్యత. ఈ బాధ్యతను మోయగలుగుతున్నామా? ఎంత మట్టుకు మోయగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించాయి. ఏమండి మన ప్రభు కాని, ఆయన కాని గొర్రెలు కూడా, కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నారు? దొడ్డులోనికి ప్రభుని. మనం కాని గొర్రెలు కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రభు నడిపిస్తున్నాడండి. వేరొక సంఘాలు ఉన్న గొర్రెలు కూడా మన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఎవరిని బట్టి? ఆయన ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి. పక్కనున్న 2 సంఘాలు కూడా ఈ సంఘ సహవాసాన్ని ఏం చేస్తున్నారండి? ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి? మన సహవాసాన్ని ప్రేమిస్తున్నాయి, ప్రేమ చూపిస్తున్నాయి. సంఘంలో బయట ఉన్న గొర్రెలు, వేరొక దొడ్డిలో ఉన్న గొర్రెలు ప్రేమ చూపిస్తున్నాయి. సొంత మందిరంలో ఉన్న సొంత గొర్రెలు ప్రేమ చూపించట్లేదే. ఆ ప్రేమ కరువైపోయింది, తక్కువైపోయింది.
జాగ్రత్త. ఆ ప్రేమ తగ్గిపోకుండా చూసుకోండి. ఈ వాక్యము ద్వారా దేవుడు మన బ్రతుకుల్ని సరిచేసి ప్రభు ఆయన కృపలోనే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.